ముందు చాలా జాగ్రత్తగా గమనించిన విషయం ఏంటంటే, మనసు హృదయము దేవుని వాక్యం మీద పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఈ రెండు పని చేయకపోతే వాక్యం అనేది ఏమైపోతుందంటే అపవాది తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ వాక్యము మనలో విత్తపడకపోతే మనం ఫలించలేము. కాబట్టి వాక్యానికి చాలా జాగ్రత్తగా చెవియొగ్గి వినాలి, మనసు పెట్టి జాగ్రత్తగా గ్రహించాలి, హృదయంలో ఆ వాక్యాన్ని పదిలముగా భద్రపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యములో చాలా విషయాలు మనము గత జనవరి 1వ దినము మొదలుకొని గత వారాలన్నీ కూడా చాలా చక్కటి వర్తమానాలు మనము విన్నాము, గ్రహించాము, రాసుకున్నాము, దాని ప్రకారంగా నడుచుకున్నాము. హల్లెలూయా. వాక్యానుసారంగా బ్రతికితే దీవెన, వాక్యానుసారంగా బ్రతకపోతే నిత్యము అగ్నిలో పడివేయటానికి దారి తీసుకున్న వారమైతాం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే, నీ రేంజ్ ఏది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. క్రీస్తులో మన యొక్క పరిస్థితి, క్రీస్తులో మన పరిధి అంటే ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. వాట్ ఈజ్ యువర్ రేంజ్ ఇన్ క్రైస్ట్? దేవుని యొక్క క్రీస్తులో మన యొక్క పరిమితి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, చాలామంది మనం మాట్లాడుకునే విషయాలు లోకాపరంగా జ్ఞాపకము చేస్తే నా రేంజ్ ఏంటో నీకు తెలుసా అని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటిది? నా రేంజ్ ఏంటో తెలుసా? అసలు నా రేంజ్ ఏంటో తెలుసా? నీ రేంజ్ ఏంటి, నా రేంజ్ ఏంటి? ఏ రేంజ్ నీది? ఏ రేంజ్లో ఉంటున్నావు? ఏ రేంజ్లో నువ్వు జీవిస్తున్నావు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తే చాలామంది ఎక్కువ తక్కువగా చూసేవాళ్ళు ఉన్నారు. నేను ధనికుని కాబట్టి నా రేంజ్ అంత, నీ రేంజ్ ఎంత అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకునే వారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేది ఏంటి? నా రేంజ్ ఏంటో తెలుసు. అసలు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళటం ఏంటి? నేనే వాడు నా దగ్గర రావాలే, అంతేగాని నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏంటి? నా రేంజ్ ఏంటో తెలిసి కూడా మాట్లాడుతున్నావు నువ్వు అనేవారు ఉంటారు. బంధువర్గాలలో, చుట్టాలలో, లేకపోతే ఇంకా ఫ్రెండ్స్ సర్కిల్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా చాలామంది మాట్లాడే మాటలు ఇయ్యే. ఏంటి తెలుసా? స్నేహితులు, నలుగురు స్నేహితులు కనబడ్డారు అనుకో, వారి గొప్ప స్థితిలో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ లేదా ఒక గొప్ప స్థాయిలో ఉన్నారనుకోండి, వాడు ఏమంటాడు తెలుసా? ఏమంటాడు? వాడితో మనం మాట్లాడేది ఏమిట్రా? మన బట్టలు చూడు, వాడి బట్టలు చూడు అంటాడు. మన బట్టలు చూడు, వాడి బట్టలు చూడు, వాడి వస్త్రధారణ చూడు, మన ఇల్లు ఏంటి, వాడి ఇల్లు ఏంటి, ఎలా ఉందో చూసావా అని మాట్లాడేవాడు ఉంటారు స్నేహితులు. అదే పెద్దవారు అనుకో, ఎక్కడైనా పోయారనుకో, కారులో పోయారనుకోండి, నలుగురితో కలిసి ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారనుకో, ఏమంటారు తెలుసా? ఒరేయ్, వాడు మనకు కుదరదురా, వాడు సైకిల్ వేసుకొని వచ్చేవాడు, లేకపోతే వాడు బండి వేసుకొని వచ్చేవాడు, వాడితో మనకేంటి సావాసం, వాడు రేంజ్ ఏంటి, మన రేంజ్ ఏంటిరా, అసలు మనం ఎక్కడున్నామో తెలుసా, ఏ స్థితిలో ఉన్నామో తెలుసా, మనం రోజుకి ఎంత సంపాదిస్తున్నామో తెలుసా, రోజుకి ఏం తింటామో తెలుసా, వాడు పచ్చ వేసుకొని తింటాడరా, మనం రోజుకి బిర్యానీ తింటాం 5 స్టార్ హోటల్కి వెళ్ళి అనే తత్వంలో ఉంటే ఈ రోజున మానుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడుగా ఉన్నవాడు రేంజ్ చూడడు. క్రైస్తవులో ఉన్నవాడు బైబిల్ వాక్యాన్ని చూస్తాడు. క్రైస్తవులో ఉన్నవాడు దేవుని యొక్క ఆ ఆత్మతో సంబంధం కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఏ రేంజ్ చూడాలి? క్రైస్తవులుగా ఉన్న ఏ రేంజ్ చూడాలి? ఏ రేంజ్ చూడాలి? చెప్పండి, ఏ రేంజ్లో చూడాలి? ఏం చూడాలంటే క్రైస్తవుడు దేవుని వాక్యాన్ని చూడాలి, దేవుని ఆత్మచేత నడిపించబడేటట్టుగా చూడాలి. ఆ రేంజ్ చూడాలి. లోకంలో ఉన్నది లోకంతోనే గతించిపోనని వాక్యం సెలవిస్తుంది. మనం దేవుని సన్నిధానంలో అందుకనే బైబిల్ గ్రంథంలో సంసోను రేంజ్ కలిగి ఉన్నాడు. ఎలాంటి రేంజ్ కలిగి ఉన్నాడు తెలుసా? 1000 మందిని హఠాత్తుగా మరణానికి చంపినవాడు సంసోను. అదే రీతిగా పచ్చి దవడ, గాడిద దవడతో కొట్టి కుప్పలు కుప్పలుగా ఫిలిస్తీయుల్ని గుట్టలుగా పేర్చాడు. ఆయన రేంజ్ అది. అంటే ఆయనలో ఏముంది? ఆయన శక్తి కాదు, దేవుని అభిషేకము, దేవుని శక్తి. ఆయన రేంజ్ అలాంటిది. ఏమన్నాడు తెలుసా? లాస్ట్కి ఒకే ఒక అవకాశం కలిగి ఏడ్చాడు ప్రభు దగ్గర. ఒక్క అవకాశం కలిగి చేస్తే చాలా, లాస్ట్ ఛాన్స్ అని చెప్పాడు. ఏడ్చాడు. దేని కొరకు? నీ శక్తి కావాలి ప్రభువా, నీ అభిషేకము కావాలి, ఆ రేంజ్ నాకు మరలా దయచేయని ప్రార్థన చేశాడు. దావీదు, నేను పాపంలో ఉన్నానయ్యా, ఆ పాపం నుంచి క్షమించు ప్రభు, నాకు విడుదల ప్రభు అని ఆ రేంజ్లో ఉన్న వాడిని దేవుడు ఏం తెలుసా? క్షమించాడు, కన్నీరు విడిచాడు. రేంజ్ మారాలంటే ఏమి విడవాలి? కన్నీరు విడవాలి. ఆత్మచేత నింపబడ్డాడు సంసోను, ఉట్టిగా లేదు.
ఫిలిప్తులను ఒక ఆట ఆడుకున్నాడు. ఏం చేశాడు? ఒక ఆట ఆడుకున్నాడు. ప్రెస్ మీట్ పెట్టాడు. ఇగో ఇంతమందిని చంపా, గుట్టల నీళ్ళకి పెట్టాను అన్నాడు. ఎవరితో రండి అన్నాడు. ఎక్కడికి పోయి దాక్కువ తెలుసా? బండ సందుల్లో కూర్చున్నాడని బైబిల్లో రాయబడింది. ఎక్కడున్నాడంటే నా స్థితి అదే, నేను అక్కడే ఉంటాను, నాది అదే అన్నాడు సంసోన్. బండ సందుల్లో ఉన్నాడంట. మనమైతే ఏం చెప్తాం చెప్పండి? చిన్నది ఏదైనా చేస్తే మన రేంజ్ అంతగా ఉండాలి తెలుసా? 1000 మందికి తెలియాలి మన రేంజ్, 10,000 మందికి తెలిసేటట్టుగా మాట్లాడాలి మన రేంజ్, అట్లా ఉండాలి. కానీ సంసోన్ ఏం చేశాడు తెలుసా? ఎక్కడున్నాడంట? బండ సందుల్లో కూర్చొని ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 300 నక్కలను ఏకదాకా ఏం చేశాడు? పరిగెత్తి ఏం చేశాడు? ఆయన రేంజ్ అది. ఆ రేంజ్కి మన రేంజ్కి చూసుకుంటే ఏ మాత్రం కూడా అంటే దేవుని అభిషేకము చేత నింపబడితే ఏ రేంజ్లోకి వెళ్తాము చెప్పండి? ఏ రేంజ్లోకి వెళ్తాము? దేవుని ఆత్మ చేత నింపబడాలి, దేవుని శక్తి చేత నింపబడాలి, దేవుని వాక్యానుసారంగా మనం నింపబడి దేవుని చేత మనం నడిపింపబడితే దేవుడు మనకు స్థాయిలో నిలబెడతాడు. ఏ స్థాయిలో అంటే ఎవరు ఊహించని స్థాయిలో దేవుడు వారిని నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే దావీదుని కూడా ఏం చేశాడంటే, దావీదు రేంజ్ ఏంటి తెలుసా? సింహాన్ని చీల్చివేశాడు, ఎలుగుబంటిని చీల్చివేశాడు, చంపివేశాడు. ఆయన రేంజ్ అలాంటిది. దావీదు ఏమన్నాడు తెలుసా? అక్కడ నిలబడి ఉన్న ఎవరున్నారు ఆయనకు ఎదురుగా నిలబడి? దావీదుని ఎవరు జయించాడు? గొలియాతుని జయించినప్పుడు దావీదు పోయి అనొచ్చు. ఎవరితో అనొచ్చు? ఎవరున్నారు? ఆయన ఎవరు పంపించారు చెప్పండి? ఎవరు పంపించారు దావీదుని యుద్ధంలోకి? ఇతడే కావాలని ఎవరు పంపించాడు? గడి చెప్పాలి. ఎవరు పంపించారు? చెప్పాలి. ఎవరు పంపించారు? రాజుగా ఉన్న వ్యక్తి ఎవరైనా అక్కడ? సౌలు ఏమన్నా తెలుసా? ఇతడే కావాలి అని చెప్పాడు. సౌలు ఆయన ఏం చేశాడు తెలుసా? పో అని చెప్పాడు. చంపి నరికేసి తీసుకొని వచ్చినప్పుడు సౌలు దగ్గరికి సౌలు నువ్వు దాక్కున్నావు నేను అని మాత్రం అన్నాడా దావీదు? నా రేంజ్ ఏంటో తెలుసా? నీ రేంజ్ ఏంటో తెలుసా? నువ్వు దిగి వచ్చాయి ఇక అంతే అని అన్నాడా? లేదు. ఏం చేశాడు తెలుసా? వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, దేవుడిచ్చిన అభిషేకముతో ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వెళ్ళి అయిపోయింది అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక రేంజ్లోకి వెళ్ళామంటే, ఒక పరిమితిలోకి వెళ్ళామంటే, ఒక స్థితిలోకి వెళ్ళామంటే, ఒక స్థాయిలోకి వచ్చామంటే మనము కాళ్ళు ఎగరేసుకోవడం కాదు, గొప్పలు చెప్పుకోవడం కాదు, లేకపోతే 10 మందిని చూసి హేళన చేయడం కాదు. 10 మంది దగ్గర కూర్చొని వారి గురించి వీరి గురించి కూర్చొని హేళనకరంగా మన రేంజ్ ఏంటి, వారి స్థితి ఏంటి, మన స్థితి ఏంటనే స్థితులు గతులు మనం మాట్లాడుకునే రేంజ్లో మనము లేము. రానున్న దినాల్లో ఏం జరుగుతుందో అనే దానికోసము సిద్ధపాటు కలిగిన రేంజ్ కావాలి మనకి. ఆ పరిమితి కావాలి, ఆ స్థితి కావాలి. అంతేగాని ఇతరుల గురించి కాలక్షేపంగా కూర్చొని మాట్లాడుకునేంత సమయం మనకి లేదు. అది రానివ్వకూడదు. ఎందుకు తెలుసా? దేవుని అభిషేకము, దేవుని ఆత్మచేత నింపుదల కలిగి ఏం చేయాలి తెలుసా? ప్రభు సన్నిధిలో ఏడుపుతో ప్రార్థన చేయాలంట. ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలంట? ఎప్పుడు కూడా ఏం చేయాలంట? దుఃఖపడువారు, బైబిల్లో ఉంది, దుఃఖపడువారు ఏ విషయంలో దుఃఖపడువారు ధన్యులు? ఆత్మ విషయంలో దుఃఖపడువారు ధన్యులు. అవునా? దుఃఖపడువారు ధన్యులు అని రాయబడింది బైబిల్లో. దేవుని పాదాలు పట్టుకొని దుఃఖపడాలి. అయ్యా నన్ను అభిషేకించు, నా స్థితిని మార్చు, నా ఆలోచన మార్చు, నా ప్రవర్తన మార్చు, నా కుటుంబ పరిస్థితులు మార్చు, నా కుటుంబ స్థితిలో మార్చు, నా కుటుంబ స్థితిలో మార్చు, వారి ఆలోచన మార్చు. నేను ఈ రేంజ్ అని గొప్పగా వీరికి ఇలాగ ఉంటున్నానేమో, అయ్యా నీకు తగ్గింపు కలిగి ఉండాలనే తత్వాన్ని నాకు కలగజేయి ప్రభు అని ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? నిత్యమైన పాదాలు పట్టుకొని ఏడుపుతో ప్రార్థన చేయాలంట. ఏం చేయాలంట? ఏడుపుతో ప్రార్థన చేయాలంట. ఎరుకో గోడ దగ్గర ఒకడు కూర్చొని ఉన్నాడంట. వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎరుకో గోడ దగ్గర భిక్షం ఎత్తుకుంటున్నాడంట. ఏమెత్తుకుంటున్నాడు? భిక్షం ఎత్తుకుంటున్నాడంట. ఆ దారిన యేసయ్య వెళ్తూ ఉంటే యేసయ్యను చూసి ఏమన్నా తెలుసా? దావీదు కుమారుడును దాటిపోకయ్యా అన్నప్పుడు అక్కడున్న పక్కన ఆ జన సమూహంలో ఒకడు ఏమన్నా తెలుసా? ఆయన వెళ్తా ఉంటే ఏంది డిస్టర్బ్ చేస్తాను, ఆగు అంటే
అప్పుడు ఏమనుకుని ఉంటాడు, నేనేమో వేడుకుంటున్నాను, వీడేమో నన్ను గద్దెత్తాడు, అసలు వీడికి నాకు సంబంధం ఉందా అనుకున్నాడు. అసలు నన్ను అనాల్సిన అవసరం ఏముంది, వెళ్ళేటోని నేను అడుగుతున్నా, నన్ను కరుణించయ్యా అని. దావీదు కుమారుడు, నన్ను దాటిపోకయ్యా, ఎందుకని తెలుసా, ఈ స్థితిలో నేను ఎప్పంచో ఉన్నాను, ఒక్కసారి ఆయన నా స్థితిని మారుస్తే నా పరిస్థితులు మార్చబడతాయి, అడుక్కునే స్థితి పోతుంది, నా రేంజ్ మారుతుంది ఆయన వస్తే అనుకున్నాడు. కానీ పట్టణంలో ఏమన్నా తెలుసా, అప్పుడప్పుడు సంఘాలలో కూడా ఏం తెలుసా, హడావిడి చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ పని మాత్రం ఏముండదు, ఇక మాటలకే మాట్లాడుతూ ఉంటారు. ఏ చేస్తారు చెప్పండి, అన్ని మాటలు వస్తూ ఉంటాయి కానీ పని మాత్రం ఏముండదు. ఆడు కూడా అంతే ఏం చేస్తారు తెలుసా, గుంపులో ఉన్నాడు, అదురా ఆయన వెళ్తున్నాడు ఏం అని అంటున్నాడు నేను. దీన్ని బట్టి ఏంటో తెలుసా, ప్రభువు ఆ స్థితిని మార్చాలంటే ఆయన కనికరించాలి. ఒక స్టేజ్ ఆఫ్ దాడుతున్నాడు, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆయన మనల్ని పట్టుకోవాలి అనుకుంటే ఏం చేయాలి తెలుసా, ఆయన వెళ్ళకముందు ఏం చేయాలి, ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు గార్చి ప్రార్థన చేయాలి. యాకోబు ఏం చేశాడు తెలుసా, ఏం చేశాడు యాకోబు, కన్నీరు గార్చాడు. దేనికోసమో, ఆయన రేంజ్ మార్చడానికి, ఆయన పరిమితిని మార్చబడటానికి, ఆయన స్థితి మార్చబడటానికి ఏం చేశాడు, ప్రభుతో రాత్రంతా పెనుగులాడి ఏడ్చి ప్రార్థన చేసి, నువ్వు నా స్థితి మార్చాలి, నా పరిస్థితులు అనుకూలంగా కావాలి, అంతేగాని నువ్వు నన్ను వదిలేసిపోతే నేను అస్సలు ఒప్పుకోనని చెప్పాడు. ఏ మాత్రం నువ్వేం చేసినా పర్లే, నేను మాత్రం అస్సలు ఒప్పుకోను, నువ్వు నన్ను విడిచిపోవద్దు, నన్ను దీవించే, నా స్థితిని మార్చే వెళ్ళాలన్నాడు. అప్పుడేమన్నా తెలుసా, యేసుప్రభు వారు ఎరుకో గోడ దగ్గర ఉన్న దగ్గరికి వచ్చి, ఏయ్ నువ్వు మారాలనుకుంటున్నావా, బాగుపడాలనుకుంటున్నావా, లే అని చెప్పాడు. వచ్చాడని యేసుప్రభు వారు, ఎందుకు అంత హడావిడి చేస్తున్నావు, ఎందుకు వేడుకొని ప్రార్థన చేసేటోని ఎందుకు అట్లా చేస్తున్నావు, అంత హడావిడి ఎందుకు చేస్తున్నావు, ఆగు, ఉన్నది నేనేగా, చేసేటోడు నేను, నువ్వు కాదుగా. వచ్చాడు, ఏమన్నాడు యేసుప్రభు వారు, కరుణించాడా లేదా, కరుణించాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటే ఏం చేశాడు, ఎమ్మడే కరుణించాడు. అంత హడావిడి చేస్తా అంటే హడావిడి బ్యాచ్ మొత్తం అంత పక్కనే ఉంటుంది. ఇక ఎంత హడావిడి అంటే మామూలుగా కాదు, ఇక చాలా హడావిడి చేస్తూ ఉంటే ఏం చేస్తారు చెప్పండి, అసలైన లేదు, ఇక మొత్తం మంది. అందుకనే యేసుప్రభు వారు, ఆగు కొద్దిగా, నువ్వు బాగానే ఉన్నావు, నన్ను మెచ్చుకోవట్లేదు ఏంటి అని అనుకుంటాడు. ఇంత కంట్రోల్ చేస్తున్నాను కదా, ఇంతమంది క్రౌడ్ ఉంది కదా, ఇంతమందిని కంట్రోల్ చేస్తున్నా కదా, నేను ఒక మెంబర్కి ఉందాం అనుకుంటే తన శిష్యులు పట్టించుకోవట్లే, ఆయన్ని వేరే రోడ్డు పక్క రోడ్డు మాట్లాడుతున్నాడు అన్నమాట. ఆ గుంపులో ఉన్నాడు, ఆగు సైలెన్స్ కొద్దిగా, ఆయన వెళ్తున్నాడు, నేను చూద్దాంలే ఆగు అంటే స్థితిని బట్టి, రేంజ్ని బట్టి మాట్లాడంతో అక్కడ క్రియ ఏదైతే జరగబోతుందో, ఏదైతే వేడుకుంటున్నాడో దాన్ని బట్టి ఏం చేయాలి సార్, ప్రభు పాదాల దగ్గర తీసుకొని రావాలి, ప్రభు దగ్గర కూర్చోబెట్టాలి, ప్రభుతో మాట్లాడాలి, ప్రభు పరిచయంలో ఏకమవ్వాలి, ప్రభు ఏదైతే చేస్తున్నాడో ఆయనతో పాటు వెంబడించాలి. తన శిష్యులు ఏం చేశారు చెప్పండి, యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెంబడించారు. యేసుప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఉన్నారు. మనం కూడా ఏం చేయాలంటే, మన సంఘములలో ఏదైనా కార్యక్రమం జరిగితే ఏం చేయాలి, హడావిడి కాదు, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, నువ్వు చెయ్యి ఇది కాదు. మనం కూడా క్రీస్తులో తగ్గింపు కలిగి, సంసోను ఏ రీతిగా అయితే దేవునికి లోబడ్డాడో, దావీదు ఏ రీతిగా అయితే దేవుని అభిషేకానికి లోబడి ఉన్నాడో, అటు రీతిగా తగ్గింపు కలిగి ప్రభు సన్నిధిలో ఆ స్థితిలోకి వెళ్ళిపోయి ప్రభు పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి, ప్రభువా నీ చిత్తం ఏదై ఉందో ఈ పని నేను చేయగలుగుతాను, ఈ పని నేను వేస్తాను, నీ కాడి నేను మోయాలని వాక్యంలో రాయబడి ఉంది కదా, నేను నీ కాడిని మోస్తాను, నా సిలువెత్తుకొని నేను వెళ్తానయ్యా, నీ రాకడ సమీపించే లోపల అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తానని బయలుదేరి వెళ్ళాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. వాడి స్థితి అది, వాడి రేంజ్ ఇది. నా రేంజ్ ఏంటో తెలుసా అని మాట్లాడే విషయానికి వస్తే, క్రీస్తులో అసలు రేంజ్ ఏంటో తెలుసుకోవాల్సిన విషయం వస్తుంది. క్రీస్తులో మన ఆత్మీయమైన జీవితం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులో మనం ఎలా బ్రతుకుతున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తులో ఎలాగా ఉంటున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటే ఏమంటే తెలుసా, దుఃఖపడువారు ధన్యులు.
చాలు, దుఃఖపడండి. ముందైతే ఏం చేయాలి? దుఃఖపడండి. అయ్యో రోజు ఎడుతున్నాడు తెలుసా నీకు, మా ఆయన తాగి వస్తున్నాడు, ఆయన తాగద్రాన్ని మొత్తుకుంటున్నాడు, ఆయన తాగి వస్తున్నాడు, ఏం చేయాలి చెప్పు? అదొక దుఃఖం నాకు. ఈ దుఃఖం కాదు, ఈ లోకపరమైన దుఃఖం. బట్ట ఏం చేస్తుందో తెలుసా? బైబిల్ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనంలో ఇలాగ రాశాడు. చూడండి ఒకసారి. దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు కలగజేయును. ఈ మారు మనసును దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును. ఇప్పుడు దేనికోసం ఏడవాలి? దేనికోసం ఏడవాలి? దైవ చిత్తానుసారమైనది, దేవుని చిత్తము మన ఎడల నెరవేర్చబడాలని, దేవునికి లోబడి జీవించాలని, దేవుని ఆత్మీయ స్థితిలో మనం ఉండాలని, దేవునికి దగ్గరగా చేరుకోవాలని ఆ దుఃఖం ఏం చేస్తుందంట? దుఃఖపడువారు ధన్యులు అని రాయబడిన ఏదైతే ఉందో, దేవుని సానుసారంగా, దేవుని చిత్తానుసారంగా దుఃఖపడితే అది ఏం కలగజేస్తుందంటే తెలుసా? రక్షణార్థమైన శరణానేమో మనకి కలగజేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి లోకమైన సంబంధమైన దుఃఖం ఏం కలగజేస్తుందంట? చెప్పండి. లోక సంబంధమైన దుఃఖం ఏం కలగజేస్తుందంట? ఇప్పుడు దేనికోసం ఎడవాలి మనము? దైవ చిత్తానుసారమైన దుఃఖము కలగాలి. దైవ చిత్తానుసారమైన రక్షణార్థమైన దానికోసం దుఃఖపడాలి. అయ్యా నువ్వు రక్షించకపోతే నేనేమైపోతానో, నా ఆత్మీయ స్థితి ఏమైపోతుందో, నా కుటుంబం ఏమైపోతుందో అని దైవ చిత్తానుసారమైన ఆత్మీయ స్థితిలో దుఃఖపడాలి. ఎలా దుఃఖపడాలి? లోక సంబంధమైన దుఃఖపడడం కాదు. లోక సంబంధమైన దుఃఖం కోసము ఏడుస్తూ లోకంలో ఇది జరగలేదు, అది జరగలేదు, దానికోసం దుఃఖపడద్దంట. అలాగా దుఃఖపడితే ఏమైపోతారంటే తెలుసా? బైబిల్ వాక్యం చెప్తుంది, మరణము కలగజేయును అని రాయబడింది. ఏం కలగజేయబడుతుంది? మరణము కలగజేయబడుతుంది. మరణం తర్వాత ఏమవుతుంది? మరి ఎక్కడుంటాము? మరణము కలగజేయబడునంటే నిత్యము అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడికి పోయి ఒక్కసారి అక్కడికి పోయి ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాతకి నిత్యము దేవుడు స్తుతించచ్చు. అక్కడ నిత్యము ఎక్కడ అగ్ని మండుతూ ఉంటుంది. దేవా స్తోత్రం, దేవా స్తోత్రం, దేవా స్తోత్రం అని ఆత్మధారాలతో మనం ఎంత చేసినా, అక్కడ ఎంత దుఃఖం చేసినా కానీ ఐ కాంట్ సీ యూ, నేను చూడలే, నాకు తెలియదు నువ్వెవరో. ఎందుకని? లోకానుసారమైన దుఃఖం కలిగి, లోక సంబంధమైన దుఃఖం కలిగి నిత్యము అది కావాలి, ఈ బిల్డింగులు కావాలి, అది కావాలి, ఇది చెయ్యాలి అని దుఃఖపడుతూ అడిగావే కానీ, లోక సంబంధమైనది అడిగావే కానీ, నాకు రక్షణార్థమైన రక్షణ కావాలి ప్రభువా, నా కుటుంబానికి రక్షణ కావాలి, నీ ఆత్మీయ కావాలి, నీ శక్తి కావాలి, నీ అభిషేకము కావాలి, నా కుటుంబం పైన దీనస్థితి కావాలి ప్రభా అని ఎప్పుడు అడగలే. అడిగితే దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అడిగిన వాడు గట్టిగా చెప్పండి దేవుని స్తోత్రం అని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేస్తుంది. లోక సంబంధమైన దుఃఖము మరణము కలగజేస్తుంది. మరణం ఎక్కడ తీసుకెళ్తుంది? పాతాళము తీసుకెళ్తుంది. అది లోక సంబంధమైన దుఃఖము పాతాళానికి తీసుకెళ్తుంది. పాతాళంలో నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడేమవుతుంది అప్పుడు? దిన్న తానా అబ్బా కదా. అంటే ఏంటిది? రేంజ్ ఎక్కడ చూసుకోవాలి? ఇప్పుడు క్రైస్తవుడు, క్రీస్తులో జీవించేవాడు ఎక్కడ చూసుకోవాలి? రేంజ్, పరిమితి ఎక్కడ ఉండాలి? ఏ స్థితిలో ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ బ్రతుకులో బ్రతుకుతున్నామని జ్ఞాపకం చేసుకోవాలి. శారీరకపరమైన దుఃఖమును కలిగి ఉంటున్నావా, లేకపోతే ఆత్మీయపరమైన దుఃఖము కలిగి ఉంటున్నావా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా పడితే అలా జీవిస్తానయ్యా, నా ఇష్టమయ్యా. ఎవరయ్యా నువ్వు చెప్పేదంటే? దేవుడయ్యా నేను. దేవుని వాక్యము చెప్తుంది. ఏమని తెలుసు? ఏమని? చూడండి, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుందంట. ఏంటంట? దేవుని ఆత్మ చేత
దుఃఖము కలిగితే ఆ వ్యక్తులు ఏం కలగజేస్తుందంట? మారు మనసు కలగజేస్తుందంట. ఏం చేస్తుందంట? మారు మనసు కలగజేస్తుందంట. చాలామందికి తెలియట్లే. చాలామంది దైవానుసారంగా బ్రతకడంలే. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము, లేకపోతే లేదులే, ఏమైంది, ఎప్పటికైనా అక్కడికి పోయేటోళ్ళమేగా అనుకుంటున్నారు. పోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం అనేది జ్ఞాపకం చేసుకోవట్లే. రేంజులు చూసుకుంటున్నాం. రేంజులు కాదు, పరిమితులు కాదు. అసలు నేను చనిపోతే, నేను అకస్మాత్తుగా మరణిస్తే నేను ఎక్కడికి వెళ్తాను? అది నా రేంజ్. ఆ 2 రేంజ్లలో ఎక్కడికి వెళ్తాను? ఏడ కూర్చుంటాను? దేవుని ఆత్మచేత కొనిపోబడతానా, లేకపోతే లోకానుసారమైన దుఃఖం ద్వారా మరణించబడటం ద్వారా నేను అగ్నిలో పడివేయబడతానన్నది జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిలో పడివేయబడితే ఏమవుతుంది చెప్పాలే? మంట చెప్పాలి. ఏంటిది? అబ్బా ఏంటిది? మంట. ఎక్కడ మంట? అగ్ని ఆరదు, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏ స్థితిలోకి వెళ్తామన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ ఉంటామన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ రేంజ్లోకి వెళ్తామో, అబ్బా అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నాకు మేడ మిద్దలు పెట్టి అసలు మామూలుగా ఉండదు, ఇక్కడ ఏం సంపాదిస్తాను అక్కడ ఉంటుంది రెడీగా. మనం సంపాదించిన సంపాదన ఏంటి తెలుసా? రక్షణార్థమైన మారు మనసు కలిగజేసే సంపాదన కావాలి. రక్షణార్థమైన మారు మనసు కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రక్షణార్థమైన మారు మనసు మనం కలిగి ఉంటామో దేవుడు అప్పుడు మనం దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకు కావాల్సింది ఇస్తాడు. దేవుడు మన వెంట వస్తాడు. దేవుడు మన దుఃఖ దినములు సమాప్తము చేస్తాడు. దుఃఖ దినములు సమాప్తం చేస్తాడు. ఎప్పుడు? దేవుని ఆత్మచేత కొనిపోబడితే, దేవుని ఆత్మచేత మనం నింపబడితే, ఎప్పుడైతే దేవునికి తగ్గింపు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనకి పైసా వస్తే చాలు, మనకి పైసా వస్తే చాలు. ఎవరిని మనము, మానవుడి యొక్క స్వభావమే అది. కానీ క్రైస్తవుడిగా ఉన్నవాడు ఏం చేయాలి? పైసా వచ్చినా, కిరీటం వచ్చినా, ఏది వచ్చినా కానీ ఏం చేయాలి? తను తాను తగ్గించుకున్నవాడు, ఏమండి, తను తాను తగ్గించుకున్నవాడు, గడియపు తన్ను తాను తగ్గించుకున్నవాడు, చెప్పాలి గట్టిగా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. తన్ను తాను హెచ్చించుకున్నవాడు, అది వాక్యంలో ఉన్న మాట. అది ఎప్పుడు కూడా క్రైస్తవుడుగా అని పేరు మోయబడుతున్న నీవు నేను కానీ ఏం తెలుసా? ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎప్పుడు తగ్గించుకోవాలి. ఒక రోజున బయటికి వెళ్ళినప్పుడు అసలు వీడు ఏదో సేవ చేస్తాడు, అసలు వీడికి వాక్యమే చెప్పడం రాదుగా అన్న వాళ్ళు ఉన్నారు. అసలు వీడు ఏంటి వీడికి పాట పాడడం వచ్చా అన్న స్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. అసలు వీడు నిలబడతాడా అన్నవారు కూడా ఉన్నారు. చాలామంది నానా రకాలుగా మాట్లాడిన వారు ఉన్నారు నా గురించి. ఐ డోంట్ కేర్, నేను అవన్నీ పట్టించుకోవాలి. ఎందుకు తెలుసా? నా యేసయ్య నన్ను వాడుకుంటాడని నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది బాధ పెట్టిన వారు ఉన్నారు, దుఃఖ పెట్టిన వారు ఉన్నారు. నీ స్థితి ఏంట్రా, నీ పరిస్థితి ఏంట్రా, మీ నాన్న చూస్తే ఎట్లా, నువ్వు చూస్తే ఇట్లా, వాళ్ళు ఇదే చేసుకుని పోయేటాళ్ళు ఉంటారా, సంచేసుకొని తిరుగుతారు మీరు అనేవాళ్ళు ఉన్నారు. సంచేసుకొని తిరిగాము, ఆ సంచినే మోసాము. ఈరోజు ఆ సంచి మమ్మల్ని మోస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దుఃఖపెట్టువారు, దుఃఖపడువారు ధన్యులని రాయబడి ఉంది. ఆ రోజున కన్నీరు కార్చి ప్రార్థన చేసిన ఈ రోజున ఈ స్థితిలో దేవుడు నిలబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకోవాలి తెలుసా? ఎప్పుడు కూడా మన స్థితిగతులు మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా మనము ఈ స్థితిలో ఉన్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఒకప్పుడు ఏమైతే ఉన్నామో దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇప్పుడు స్టిల్ కూడా నేను ఏం చేస్తాను తెలుసా? ఒకప్పుడు మనుగురులో ఉన్న ఇల్లును, ఒకప్పుడు ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఆ కోయ ఏదైతే ఉందో, ఏ పరదాలు వేసుకొని ఆ ఇంట్లో ఉన్నామో ఆ ఇల్లుని ఇప్పటికి కూడా నా ఫోన్లో జ్ఞాపకం చేసుకుంటాను. అప్పుడప్పుడు నేనున్నది ఈ స్థితిలో ఉంది కదా ప్రభువా, చచ్చిపోయేవాడిని నువ్వు బ్రతికించావు కదా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, అలాంటి స్థితులలో నువ్వు నన్ను లేవనెత్తి ఈ రోజున నీ మహిమార్థంగా నన్ను వాడుకుంటున్నానికి వందనాలు ప్రభువా అని ప్రార్థన చేసుకుంటాను. హల్లెలూయా. నిత్యము కూడా
ప్రతిరోజు కూడా మన స్థితిని జ్ఞాపకము చేసుకొని దేవుని పాదాలు పట్టుకొని ఆ పాదాలను మన కన్నీరుతో తుడవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలి? నిత్యం కూడా మన స్థితిని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ రోజున మనకి డాబాలు, బిల్డింగ్లు, లేకపోతే మంచి మంచి ఉద్యోగాలు వచ్చేసరికి మన స్థితి మారిపోయింది. కానీ దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నది జ్ఞాపకం చేసుకొని మర్చిపోవద్దంట. మర్చిపోతే ఏమవుతుంది? లోకంలోనే దుఃఖపడాల్సి వస్తుంది. లోకంలో దుఃఖపడితే మారు మనసు కలగదు. రక్షణార్థమైన దుఃఖం కలిగి ఉంటే మారు మనసు కలిగేస్తుంది. కొద్దిగా మార్పు లేదా? ఇంకొద్దిగా మారాలండి. ఇంకొద్దిగా మారేదేముంది? ఇంకొద్దిగా పరిస్థితి మారాలని ఆల్రెడీ మార్చాడు కదా పరిస్థితి. ఇంకా మార్చేది ఏంటి? ఇంకా కొద్దిగా మారాలండి. ఇంకా కొద్దిగా ఏంటి? ఆల్రెడీ పూరి గుడిసెలో ఉన్నాము, అద్దె కొంపలో ఉన్నాము, లేకపోతే ఇంకా రకరకాలైన ఎక్కడెక్కడో ఉన్నవా అని తీసుకొచ్చి ఆల్రెడీ దేవుడు మార్చాడు కదా స్థితిని. ఇంకా మారాలండి. ఇంకా ఇంకొక రేంజ్లోకి వెళ్ళాలండి. సంతృప్తి చెందట్లే. దేవుడిచ్చిన దాన్ని బట్టి సంతృప్తి చెందట్లే. సంతృప్తి కలిగి జీవించమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సంతృప్తి కలిగి జీవించాలి. దేవుడు ఏదైతే కలిగి చేస్తాడో దాన్ని బట్టి మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఈరోజు 100 రూపాయలు ఇస్తాడా? ఓకే రైట్, దేవుని స్తోత్రం కలుగుగా కానీ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. అంతేగాని నా స్థితి ఇది కాదు, నాకు వద్దు 100 రూపాయలు అని నెట్టావనుకో, దేవుడిచ్చిన ఆశీర్వాదం వద్దు అనేసి వెళ్ళిపోయావనుకో, కాలదన్నావనుకో, ఏమవుతుంది తెలుసా? చెప్పాలి, ఏమవుతుంది? దేవుడి సన్నిధానంలో లోకానుసరమైన దుఃఖము మరణమును కలగజేయును. లోకానుసరమైన దుఃఖం ఏం కలగజేస్తుందంట? మరణం కలగజేస్తుందంట. నీ స్థితి మార్చబడాలంటే, నీ పరిస్థితి మార్చబడాలంటే నువ్వు ఆత్మీయ స్థితిలో చచ్చిపోవాలి. ఆత్మీయ స్థితిలో నలగొట్టబడాలి. ఆత్మీయ స్థితిలో ఏమైపోవాలి తెలుసా? దేవుడికి అప్పగించబడాలి. దేవుడు మనల్ని క్రష్ చేయాలి, నలిపివేయాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఒక మంచి స్థితిలోకి రావాలంటే, మంచి ఉద్దేశపూర్వకంగా దేవునికి షైన్ అవ్వాలంటే, దేవుని స్థితిలో నువ్వు రావాలంటే నీవు నలగొట్టబడాలి. హల్లెలూయా. శోధించబడాలి, బాధించబడాలి, కన్నీరు కార్చాలి, దుఃఖపడాలి, అవమానాలు పొందాలి. ఎందుకు తెలుసా? నువ్వు ఒక మంచి స్థితిలోకి రావాలంటే, నువ్వు షైన్ అవ్వాలంటే, నువ్వు మంచి పాత్రగా మార్చబడాలంటే, నువ్వు తగ్గింపు జీవితంలోకి రావాలంటే, నీకున్న ఏదైతే దేవునికి అడ్డుగా నిన్ను వేరుపరుస్తుందో దాన్ని నువ్వు యేసు నామములో తీసివేయాలి. దేవునికి చెప్పు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఏమవ్వాలి తెలుసా? ఈ హృదయము ఘోరమైన వ్యాధి కలదని బైబిల్ వాక్యం రాయబడమండి. ఈ హృదయము మార్చబడాలి. మార్చబడాలంటే దేవుని సన్నిధానంలో రక్షణార్థమైన దుఃఖము కార్చాలి. అయ్యా, నేను ఇన్ని రోజులు నీకు వ్యతిరేకంగా ఉన్నానేమో, పాపం చేసి ఉన్నానేమో, లోకానుసారంగా జీవిస్తున్నానేమో, లోకమైన దుఃఖాన్ని నేను పెట్టుకున్నానేమో. ఇది కాదయ్యా, నువ్వు మాట్లాడేవు చూసావా? రక్షణార్థమైన దుఃఖం. ఈ దినమున నీ అభిషేకము నాకు కావాలి, నీ ఆత్మీయ స్థితి నాకు కావాలి. నీ అభిషేకము లేకపోతే, నీ ఆత్మ లేకపోతే అయ్యా నేను ఏమైపోతాను అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధానంలో ఏ పరిస్థితులకు వెళ్తున్నామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఏ స్థితిలో ఉంటామనేది జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు సన్నిధానం. హల్లెలూయా. అందుకనే ప్రభు సన్నిధానంలో ఎప్పుడు కూడా స్థితిగతులను ఏరుకొని రావద్దు. స్థితిగతులను, వేరే స్థితిగతులు, వాడు వీడు అనేసి విషయాలను మనము తెచ్చుకోవద్దు. మనం అసలు క్రీస్తులో ఎలా ఉంటున్నామో, మన పరిస్థితులు ఏమై ఉన్నాయో, ఈ రోజు దేవుడు ఏ కృప చూపి ఏ రకంగా ఉంచాడో, ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుగా. కానీ నిత్యము మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉండాలంట. ఏం చేయాలి? నిత్యము మొదటి స్థితిని జ్ఞాపకము చేసుకుంటూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది మర్చిపోయిన ఎడల మనం మరణమునకు అప్పగించిన పని వారం అవుతాం. అప్పుడు ఆ మరణము నిత్యం అగ్నిలో వేయబడుతుంది. మనం ఎప్పుడు కాల్చబడుతూ ఉంటాము. అప్పుడు ఎంతగానో స్తుతించినా, ఎంతగానో ప్రార్థించినా, ఎన్ని చేసినా, అయ్యా నేను ఎన్నో కార్యాలు చేశానయ్యా, ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశానే అంటే, నువ్వు ఏ స్థితిని బట్టి చేసావో నాకు తెలుసులే అంటాడు దేవుడు. నువ్వు ఏది ఆశించి చేసావో నాకు తెలుసులే. నీ గొప్ప కోసం చేసి ఉంటావులే, నాకు తెలియదా?
ఆయనకు తెలియదా సమస్తము చేసినవాడు? మన ఉద్దేశములు తెలియదా? మన ఆలోచనలు తెలియదా? మన హృదయ వాంఛలు తెలియదా? మన కోరికలు తెలియదా? ఆయన అన్నీ తెలిసినవాడు, సర్వాంతర్యామి అయిన దేవుడై ఉన్నాడు. మన క్రియలు అన్నీ తెలుసు, మనం ఏం చేస్తామో తెలుసు. గొప్పలకి పోవద్దంట. మానవుడు ఎప్పుడు కూడా ఏమవ్వద్దు. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మన ద్వారా ఆయన గణపరచబడాలి. కానీ మనము ఆయనను పక్కకు పెట్టి, ఆయన చూపించిన పొజిషన్ పక్కకు పెట్టి, అన్నీ ఇచ్చిన దేవుడిని పక్కకు పెట్టి నేనే చేశానని గొప్పతనం చేసుకోకూడదు. హల్లెలూయా. దేవుని ద్వారానే ఈ పొజిషన్ కలిగి ఉన్నదని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు ఈ రేంజ్లో, ఈ పరిమితిలో, ఈ పరిధిలో ఉన్నాను అంటే కేవలము దేవుని కృపై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా జ్ఞాపకం చేసుకున్నది ఇదే విషయము. ఈ పరిధిలో నేను ఉన్నానంటే, నా కుటుంబం ఈ పరిధిలో జీవిస్తుందంటే, నా కుటుంబం ఈ రీతిగా నడిపించబడుతుందంటే కేవలము దేవుని కృపై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అందుని బట్టి దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకనే ఎప్పుడు ఏమవ్వాలి తెలుసా? ఎప్పుడు కూడా ఏం చేయాలి? ఆత్మీయానుసారంగా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడల్లా ఆత్మ విషయమై, రక్షణార్థమ విషయమై ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? దుఃఖపడుతూ ఉంటాడంట. ఏం చేస్తాడు? ప్రభు నీ పాపం చేశానేమో ఇది నమ్మన, లేకపోతే నా పరిస్థితులు ఇలా ఉన్నాయేమో, నా కుటుంబం ఇలాగ ఉందేమో అనేసి ఎప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? కుటుంబం కోసం దావీదు ఏం చేశాడు? నిత్యము ఎప్పుడు ఏడిపే, అయ్యా నా పిల్లలు చేసిన పాపాలు క్షమించు ప్రభు అని ప్రార్థన చేశాడు. నిత్యము ఏం చేశాడు? ప్రభు సన్నిధిలో ఎప్పుడు దొరికితే అప్పుడు సమయానికి ఏం చేసాడు తెలుసా? ప్రభు పాదాల్లో పట్టుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడు. దేన్ని బట్టి? నా కుటుంబం బట్టి, నా పిల్లలు బట్టి, నాకు ఇచ్చిన పరిధిని బట్టి, అన్నిటిని బట్టి ఏడ్చుకుంటూ ప్రార్థన చేశాడట దావీదు. మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిత్యం ఎప్పుడు దొరికినా కానీ ఏం చేయాలి? కన్నీరుగా వచ్చి ప్రార్థన చేయాలి. కన్నీటితో విత్తువాడు సంతోష గానాలతో పంట కోస్తాడట. మనం ఏదైతే విత్తుతామో అహంకార పంటను విత్తామనుకో, అదే పంటను కోస్తాం. ఏదైతే విత్తబడుతుందో, ఏదైతే మనం విత్తుతామో దాన్నే మనం కోస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మన పరిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడిచ్చిన పరిధి ఏదైతే మనకు అప్పగించాడో, ఏదైతే మనకు ఉంచాడో, ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతలు అర్పణలు చెల్లించి ప్రభు సన్నిధిలో దేవుని స్తుతించాలి. నిత్యము ఆయన్ని మహిమపరుస్తూ ఉండాలి. ఎటు వెళ్ళిన దేవుని మహిమపరుస్తూ ఉండాలి, దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకు బట్టి తెలుసా? ప్రభువా ఈ పరిధి నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, ప్రభువా ఈ స్థితి నాకు ఇచ్చినందుకు వందనాలు, ఈ వాహనం ఇచ్చినందుకు వందనాలు, ఈ గృహం ఇచ్చినందుకు వందనాలు, ఈ వస్త్రం ఇచ్చినందుకు వందనాలు, నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇచ్చినందుకు వందనాలు. అయ్యా ఈ దినమున ఈ ఆహారమును లేని వారికి కలిగి చేసి ఈ దినము నాకు కూడా అటు ఆహారం కలిగజేసినందుకు నీకు వందనాలు ప్రభు అని నీవిచ్చిన పరిధి ఏదైతే ఉందో ఆ పరిధిలో నేను నా ఇంటి వారము నివసించేలాగా నీవు నన్ను ఉంచినందుకు నీకు వందనాలు ప్రభు అని స్తోత్రం చెల్లించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏం చేయాలి తెలుసా? ఆత్మీయ స్థితిలో ఉన్నవారు ఎప్పుడు కూడా ఏం చేయాలి? తన పరిధిని తన జ్ఞాపకము చేసుకొని, తన స్థితిని జ్ఞాపకము చేసుకుంటూ, మొదటి స్థితిని, ఇప్పుడున్న స్థితిని జ్ఞాపకం చేసుకుని దేవుడు చేసిన మేలును బట్టి నిత్యం కూడా దేవుడు స్తుతించాలి. హల్లెలూయా. రక్షణార్థమైన ఏం చేయాలి తెలుసా? చెప్పండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలగజేయును అని ఉంది. ఏంటిదంట? అంటే దేవుని చిత్తానుసారముగా దుఃఖపడుతూ దేవునికి అనుకూలమైన ప్రార్థన చేస్తే రక్షణార్థమైన మనసు కలిగి ఉంటాం. ఆ మనసు మంచి మనసు. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకమైన దుఃఖము కలిగి ఉంటే మరణము కలిగజేయనన్నాడు. ఈ భూలోకంలో ఆశలు చచ్చిపోవాలి. ఈ భూలోకంలో ఏది మన వెంట రాదు, ఏది మనతో రాదు. అక్కడికి తీసుకెళ్ళగానే ఇక్కడ ₹1,00,000 చైర్ కొనుక్కున్నా కానీ అది మన వెంట రాదు. వస్తుందా చెప్పండి? ఏది రాదు. కాబట్టి రక్షణ అనేది మాత్రం వస్తుంది. రక్షణ అనేది దేవుని సన్నిధానంలోకి నడిపిస్తుంది, దేవునితో పాటు కూర్చోడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి రక్షణ మారు మనసు అనేది లేకపోతే ఈ రోజున కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా ఇంకా రక్షణ స్థితిలో లేకపోతే, ఇంకా మారు మనసు పరిపూర్ణతలోకి రాలేకపోతే, ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నది ఏంటి తెలుసా? రక్షణార్థమైన
దుఃఖము కలిగి ప్రభువు పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నీకు రక్షణ, తన ఆత్మీయ అభిషేకము నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. అటు రీతిగా మనము మన ఇంటి వారము ఉందుముగాక. హల్లెలూయా. దేవుడి వాక్యం చేత మనల్ని, మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. 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 మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ మనసును మార్చుకోవా. మార్పు చెందవా, నువ్వు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. ఆయన ముందు నీవు నిలిచే ధైర్యం నీకుందా, నిలిచే ధైర్యం నీకుందా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకును మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వచ్చండి. సకలాత్మక ఆరంభతే మా ప్రియ పిల్లల తండ్రి, మా మంచి యేసయ్య, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నా. అయ్యా, ఈ దినమున నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నీ పరిధి ఏంటి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు అయ్యా క్రీస్తులో. తండ్రి, ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డలను అయ్యా, వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రత్యేకంగా మా స్థితిగతులు మేము తెలుసుకోండి అయ్యా. నిత్యము నీ ఆత్మానుసారముగా తండ్రి, నీ సన్నిధానంలో తండ్రి మా పరిమితి ఏంటో జ్ఞాపకము చేసుకుంటూ అయ్యా, దుఃఖపడుకోరు ధన్యులు అయ్యా. తండ్రి, కొందన నీ పాదాలు పట్టుకుని దుఃఖముతో ప్రార్థన చేసే భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించుకుని ప్రార్థిస్తాం. విత్తబడిన వాక్యమును బట్టి మారు మనసు లేని రక్షణార్థమైన అయ్యా, తన మారు మనసు లేని బిడ్డలకు యేసు నామములో మారు మనసు కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఇంకా తండ్రి సగముగా జీవితాన్ని కొనసాగిస్తున్న బిడ్డలకు పరిపూర్ణతలకి యేసు నామములో వచ్చునుగాక అని ప్రార్థిస్తున్నాను అయ్యా. ప్రతి కుటుంబాన్ని దైవికముగా నడిపించు, ఆత్మీయసారిగా నడిపించు అయ్యా. తండ్రి, నీ నామకు మహిమార్థంగా ఉండడమే కృప చూపమని, నడిపించమని, సహాయం ఇచ్చేమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అదే వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.